లోకేష్ ఎవరికైనా ఫోన్ చేసి ఓ 10,000 రూపాయలు నాకే అర్జెంటుగా డబ్బులు లేవు, ఓ 50,000 రూపాయలే నాకు అని అడుగుతాడా? ఇదివరకు ఫేస్బుక్లో వీటిట్లో వచ్చాయి. మన పేరుతోనే ఒక నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసేసి మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టేసేసి వాళ్ళందరూ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. మొదట్లో అయితే అట్లాంటివి జరిగిపోయినాయి. తర్వాత కాలంలో జనాలకి తెలిసాక దాన్ని బ్లాక్ చేస్తున్నారు, రిపోర్ట్ కొడుతున్నారు, నడుస్తోంది. అయితే ఇప్పుడు అక్కడ చీటింగ్లు అందరికీ అర్థమైపోయినందుకు గాను వాట్సప్లు వాడటం ప్రారంభించారంట. ఏకంగా నారా లోకేష్ ఫోటోతో ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసి నారా లోకేష్ అనేటటువంటి పేరుతోనే దాని ద్వారా తెలుగుదేశం పార్టీ అభిమానుల దగ్గరనే డబ్బులు నొక్కేయడానికి ప్రయత్నిస్తే అర్జెంటుగా పసిగట్టారు, పట్టుకున్నారు వాళ్ళు తెలివిగా. అయితే అసలోడు ఎవడన్నా తేల్చాలి. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చిత్రాన్ని వాట్సాప్ ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్న అపరిచితులు డబ్బులు అడుగుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు యువజన చైతన్య వేదిక అధ్యక్షుడు బెజవాడ నజీర్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ చిత్రం ప్రొఫైల్ చిత్రంగా ఉన్నటువంటి సెల్ నెంబర్ 7276646662 నుంచి శుక్రవారం విజయవాడలోని పటమటికి చెందిన ఆర్ వేణుకు ఓ సందేశం వచ్చింది. అందులో నా పేరు నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ని, నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను, నాకు అత్యవసరంగా 50,000 నగదు కావాలి, 20 నిమిషాలు మీకు తిరిగి పంపుతానని పేర్కొన్నాను. క్యూఆర్ కోడ్ కూడా పంపించి నగదు ఇవ్వాలని కోరారు. అనుమానం వచ్చిన వేణు ఈ విషయాన్ని నజీర్కి చెప్పారు. నజీర్ ఆదివారం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేశారు. తమ నాయకుడి పేరు చెప్పుకుని మోసపూరిత సందేశాలు పంపుతున్న అపరిచితుల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఖచ్చితంగా డౌన్ పట్టుకోవాలి ఇట్లాంటి దరిద్రులు. ఎందుకంటే ఈ మధ్యన కొంతమంది ఆయన ప్రొఫైల్ పిక్ పెట్టి ఫోన్లు చేసి బెదిరించే వాళ్ళు కూడా తయారవుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎప్పటికప్పుడు పట్టుకోవడం బెటర్.